మీరందరూ ఒక సామాజిక బాధ్యతతోటి మా ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అండగా నిలవండి. పాఠశాలల రూపురేఖలను మార్చండి. విద్యార్థులను మనోస్థైర్యం కలిగించేలాగా మీరు వాళ్ళతోటి రీచ్ గండి. వాళ్ళలో మానసిక వికాసానికి ఉల్లాసానికి మీరు చేయూతనివ్వండి. మిగతా రాష్ట్రాల్లో ఉన్న సినీ ప్రముఖులు ఏ రకమైన సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారో దయచేసి వాటిని స్టడీ చేయండి. దుబాయ్లో పెట్టుబడుల పేరు మీద ఇంకో వ్యాపారాల పేరు మీద మీరు మోసపోతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు లీగల్గా కూడా ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంటుంది. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన మహబూబ్ నగర్ విద్యానిధి అని చెప్పి అక్కడ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక నిధిని ఏర్పాటు చేస్తే ప్రజల్లో నుంచి అద్భుతమైన స్పందన వస్తూ ఉంది. విద్యార్థుల కోసం చేస్తున్న అనేక కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా సహకారం అందిస్తూ ఉన్నారు. నేను ఈ పెద్ద సూపర్ స్టార్స్ అందరికీ కూడా ఒక సూచన ఇవ్వదలుచుకున్నా. మీరందరూ కలిస్తే చేయి కలిపితే తెలంగాణలో గొప్ప సామాజిక కార్యక్రమాలు చేసుకోవచ్చు. మీరు బయటి దేశాల్లో పెట్టుబడి పెట్టిన ఏ ఒక్క రూపాయి మళ్ళీ మీకు చెందదు, అది గ్యారంటీ. కాబట్టి మీరు కొద్దిలో సామాజిక సేవా కార్యక్రమాల్లో కొద్దిగా మీరు ముందుకు రండి. తెలంగాణ విద్యానిధిని మీరు అందరు కలిసి ఏర్పాటు చేయండి. మీరందరు తలుచుకుంటే తెలంగాణలో విద్య కోసం, మన చిన్నారుల కోసం, మన పాఠశాలలో విద్యను ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరందరూ కలిసి ఒక 10,000 కోట్లతోటి తెలంగాణ విద్యానిధిని ఏర్పాటు చేసుకోవచ్చు. మేమందరం మీకు సహకరిస్తాం. ఒక మహబూబ్ నగర్ అనే చిన్న పట్టణంలోనే మేము 10 కోట్ల రూపాయల దాకా విద్యానిధి ద్వారా సేకరించి పిల్లలకు ఖర్చు పెట్టాలని చెప్పి అనుకుంటే ప్రజల్లో మంచి స్పందన వస్తూ ఉంది. మీరందరూ కలిసి విలాసాలకు, పనికిరాని వ్యాపారాల్లో మీ డబ్బులు వృధా చేయకుండా మీకు పేరు తెచ్చిన ఈ తెలంగాణ గడ్డకు మళ్ళీ మీరు తిరిగిచ్చే సమయం వచ్చింది. పాజిటివ్ దృక్పథంతో మీరు అందరూ ఆలోచించండి. మేమందరం మీకు ఐడియాస్ ఇవ్వడంలో కానీ, ఇంప్లిమెంటేషన్లో కానీ మా ప్రభుత్వం తరఫున, మా తరఫున మీకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఎడ్యుకేషన్లో. మీరు ముందుకు రండి. గతంలో కూడా 2-3 ప్రెస్ మీట్లో నేను చెప్పిన, సోను సూదు, మంచు లక్ష్ములు ఎక్కువ సేవ చేస్తూ ఉన్నారు, మీరు దయచేసి ఆలోచించండి అంటే ఎవడు కూడా ఇక్కడ దిక్కు చూడలే. వాళ్ళ విలాసాలు మానలే, వాళ్ళు మోసపోవడం ఆపలే. కనీసం ఇప్పుడైనా ఆ చనిపోయిన వ్యాపారవేత్త, సినీ ఫైనాన్షియర్, సినీ నిర్మాతకు ఆయన దగ్గర ఎంతెంత డబ్బులు మీరు చేరవేసినరో అవన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకోండి. మీ కష్టార్జితంలో కొంత భాగం తెలంగాణలో విద్య కోసం మీరు కేటాయించండి. మా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాల్లో మీరు కూడా ముందుకొచ్చి ఒక బ్రాండ్ అంబాసిడర్స్గా ఉండి మీరు రిసోర్సెస్ రేజ్ చేయండి. ప్రజల నుంచి రిసోర్సెస్ రేజ్ చేయించి తెలంగాణ పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దడంలో మా ప్రభుత్వానికి, మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి పత్రికాముఖంగా మళ్ళొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. దర్యాప్తు సంస్థల అధికారులకు చెప్తా ఉన్నాం, మీరు ఈ హవాలా ఆపరేషన్స్ మీద ఎందుకు మీరు సీరియస్గా లేరు? కొన్ని వేల కోట్లు హైదరాబాద్ నుంచి దుబాయ్కి, మిగతా ప్రాంతాలకు పోయినాయి. కనీసం ఒక్కరినైనా మీరు అరెస్ట్ చేయగలిగినరా? ఇప్పటిదాకా ఒక్క హవాలా ఆపరేటర్నైనా అరెస్టు చేసి చట్టం ముందు నిలబెట్టగలిగినరా? ఇది ఆవేదనతోటి మాట్లాడుతూ ఉన్నాం. మా నియోజకవర్గంలో స్కూళ్ళకు పోతూ ఉంటే 8th, 9th, 10th అమ్మాయిలు కూర్చోవడానికి బెంచీలు లేవు, కింద కూర్చుంటూ ఉన్నారు ఆడపిల్లలు. అక్కడికి పోతే దుఃఖం వస్తుంది. టాయిలెట్స్ లేవు, షెడ్స్ లేవు, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఈ సంవత్సరం కొద్దిగా ప్రభుత్వ సహకారంతో కొన్ని స్కూల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ విచ్చలవిడి కరప్షన్ తోటి వేల కోట్ల రూపాయలు సంపాదించిన దొంగలు వీళ్ళందరూ రియల్
ప్రముఖులతో జట్టుగట్టి ఈ సంపదను మొత్తం విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటే మరి ఈ హవాలా ర్యాకెట్ను ఆపే ఏ పనిని కూడా ఈ 14 నెలల్లో మన దర్యాప్తు సంస్థలు కానీ మన అధికారులు చేయకపోవడం ఎంతో బాధతో కూడుకున్న వ్యవహారం. ఇది బాధతో అంటున్న మాటలు. దయచేసి మీరు ఈ డ్రగ్ అడిక్ట్స్ని, డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళని హవాలా మార్కెట్లో లీగల్గా మనకు ఇక్కడ చెందాల్సిన డబ్బును విదేశాలకు తరలించి అక్కడ పెట్టుబడులు పెడతా ఉంటే మరి మీకు సమాచారం వస్తలేదా? సామాన్య మానవునికి కూడా తెలుస్తున్న సమాచారం మీకు ఎందుకు తెలియట్లేదు? దయచేసి మీరు ఈ విషయంలో దృష్టి పెట్టాలని చెప్పి నేను అందరినీ కోరుతా ఉన్నా, సంబంధిత మంత్రి గారిని కోరుతా ఉన్నా, అధికారులను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా మనం యాక్షన్ తీసుకోకుంటే భవిష్యత్తులో ఇంకా విపరీతమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంటుంది. మా సూపర్ స్టార్లను నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరు ముందుకు రండి. తెలంగాణ విద్యానిధిని ఏర్పాటు చేసి మొత్తం తెలంగాణలో విద్యను అభివృద్ధి చేసి మన పిల్లలకు మంచి భవిష్యత్తునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అని చెప్పి మేధావుల తరఫున, విద్యావేత్తల తరఫున, తెలంగాణ ఉద్యమకారుల తరఫున, సామాజిక శాస్త్రవేత్తల తరఫున, మొత్తం తెలంగాణ ప్రజల తరఫున మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. దయచేసి ఒక అడుగు ముందుకేయండి అని చెప్తా ఉన్నా.